బాదం కుల్ఫీ చలచలగా తింటూ ఉంటే నోట్లో అలా కరిగిపోతుంది. మన సమ్మర్ స్పెషల్ సిరీస్ లో భాగంగా ఇది ఎపిసోడ్ నెంబర్ 10. మరుగుతున్న వాటర్ లోకి కొన్ని బాదం పప్పులు వేసి కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఉడికించడం వల్ల బాదం పప్పుల పైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసి కడాయిలో పాలు పోసి మీ టేస్ట్ తగినట్టు షుగర్ ని యాడ్ చేయండి. స్లోగా పాలని మరుగుతూ ఉండనివ్వండి. ఈ లోపు మీరు ఉడికించిన బాదం పప్పుల పైన ఉండే తొక్క చేసి మిక్సీ జార్ లోకి తీసుకోండి. కొన్ని బాదం పప్పులు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి రెడీగా పక్కనించండి. బాదం పప్పుల్లో కొన్ని పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసి బాదం పేస్ట్ ని రెడీగా పక్కనించండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో మిల్క్ పౌడర్ కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పాలలోకి వేయండి. కొన్ని బాదం పప్పులు చాప్ చేసి రెడీగా ఉంచుకోమని చెప్పాను కదా, వాటిని కూడా వేసేయండి. ఇలా బాదం ముక్కలు వేయడం వల్ల కుల్ఫీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ మొత్తాన్ని వేసేసి ఇలా కలుపుతూ మరగనివ్వండి. ఇలా చిక్కబడితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కుల్ఫీ మౌల్డ్స్ లోకి వేసి ఫిల్ చేసి ఫ్రీజర్ లో 12 అవర్స్ అలా వదిలేసేయండి. కుల్ఫీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి 12 అవర్స్ టైం పడుతుంది. కుల్ఫీ సెట్ అయిన తర్వాత నార్మల్ వాటర్ లో కొద్దిసేపు డిప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. అంతేనండి, బాదం కుల్ఫీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.